ఓ పిల్లలారా, ఈ గణపయ్య మండపం ఎంత అందంగా ఉందో చూడండి. గణపయ్య చావితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదో చూద్దాం. లడ్డు. ఆహా! ఇవి నా ప్రియమైన మోదకాలు, చాలా రుచిగా ఉన్నాయి. ఇంకొకటి. బయటికి వెళ్ళిపోదాం. చిన్నోడు లడ్డూలతో పొట్ట పెంచుకున్నాడు. ముషకంపై కూర్చుంటే ఎంత హాస్యంగా ఉన్నావో ఎవరు నవ్వుతున్నారు? చంద్రుడా, నన్ను ఎగతాళి చేశావు. ఇక నుంచి నీ రూపం శపించబడింది. ఓ, నా కాంతి పోతుంది. దయచేసి క్షమించు గణపయ్య, నేను పొరబడ్డాను. నిన్ను ఎగతాళి చేయకూడదు. దయచేసి నన్ను క్షమించు. చంద్ర, నీ అహంకారాన్ని క్షమించాను, కాని జ్ఞాపకం ఉంచుకో, ఎప్పుడూ వినయమే అందం. ఇకపై అహంకారంతో వెలిగితే లోకం నీపై నవ్వుతుంది. కానీ గణేశ చతుర్థి రోజున నిన్ను చూసిన వారికి అపవాదం తప్పదు. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతోనే. ఇలాంటి కథలు వినాలంటే మా డైలీ ఏఐ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.